హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో సింపుల్‌గా అండ్ టేస్టీగా పూర్ణం బూరెలు ఇలా చేయండి. చాలా అంటే చాలా సాఫ్ట్‌గా అండ్ టేస్టీగా ఉంటాయి. వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక బౌల్‌లోకి ఒక కప్పు వరకు మినపగుండ్లు వేసుకోవాలి. పావు టీ స్పూన్ మెంతులు వేసుకొని 2, 3 సార్లు నీట్‌గా వాష్ చేసుకొని వాటర్ వేసుకొని ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. వేరే ఒక బౌల్‌లోకి మనం ఏ కప్పుతో అయితే మినపగుండ్లు తీసుకున్నామో అదే కప్పుతోటి 2.5 కప్పుల వరకు బియ్యం తీసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా వాటర్ వేసుకొని 2, 3 సార్లు నీట్‌గా వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ పోసుకొని బియ్యాన్ని కూడా 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌లోకి ఒక కప్పు వరకు శనగపప్పు వేసుకొని 2, 3 సార్లు నీట్‌గా వాష్ చేసుకొని ఒక 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. 4 గంటల తర్వాత పప్పు అనేది బాగా నానిపోయిందండి. ఇప్పుడు ఇందులోని వాటర్ అనేది తీసివేసి మిక్సీ జార్‌లో వేసుకొని వీటిలోకి తగినన్ని వాటర్ వేసుకొని మూతపెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. బియ్యం కూడా బాగా నానిపోయాయండి. బియ్యంలోని వాటర్ తీసివేసి బియ్యాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని వీటిలో వాటర్ అనేది ఎక్కువ వేయకుండా ఇలా తగినన్ని వాటర్ వేసుకొని మూత పెట్టి మరీ మెత్తగా కాకుండా లైట్ బరకగా ఉండేటట్టు ఇలా గ్రైండ్ చేసుకొని మినపప్పు ఉన్న బౌల్లోకి ఈ బియ్యం పిండిని కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు ఒకసారి ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు బెల్లం పొడి లేదా బెల్లం తురుము వేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఒక 1 అవర్. పప్పు కూడా బాగా నానిపోయిందండి. వాటర్ అనేది తీసివేసి కుక్కర్లో వేసుకొని ఒక చిటికెడు సాల్ట్, ఒక స్పూన్ వరకు ఆయిల్, పప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకొని మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పప్పు అనేది ఇలా ఉడికాక ఇప్పుడు ఈ పప్పుని వాటర్ని సపరేట్ చేసుకోవాలి. ఇలా స్ట్రైనర్లో వేసుకోవాలి. పప్పు అనేది చాలా మెత్తగా ఉడికిపోయిందండి. మిక్సీ పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు వరకు బెల్లం, పావు కప్పు వరకు వాటర్ పోసుకొని అంతా కలిసేటట్టు కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం అనేది కరిగి ఇలా ఒక పొంగు వచ్చాక ఇందులోకి మనం ముందుగా ఉడికించుకున్న శనగపప్పు వేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకుంటూ ఇలా గరిటెతోటి స్మాష్ చేసుకుంటూ బాగా ఉడికించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గరిటెతోటి స్మాష్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా దగ్గరకు ఉడికాక ఇందులోకి 2 స్పూన్ల వరకు నెయ్యి, ఫ్లేవర్ కోసం ఒక 2 యాలకుల్ని కొట్టి వేసుకోవాలి. ఇదంతా కలిసేటట్టు మళ్ళీ కలుపుకుంటూ ఇంకొక 2 నిమిషాలు దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికాక ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారాక మనకు నచ్చిన సైజుల్లో ఇలా ఉండల్లాగా చేసుకోవాలి. అన్నీ ఇలా చేసుకొని ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి ఇలా బాగా కలుపుకొని ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసుకున్న పూర్ణాలను ఇలా పిండిలో డిప్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని స్పూన్తోని ఇలా మనకు ఆయిల్లో పట్టే అన్ని పూర్ణాలు ఇలా వేసుకోవాలి. ఇలా ఆయిల్లో సరిపడని వేసుకొని 2 వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. కావాలంటే మనం ఇలా చేయితోనైనా వేసుకోవచ్చండి. మనకు ఎలా కావాలంటే అలా పూర్ణాలు వేసుకొని 2 వైపులా మంచి తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే చాలా మెత్తగా సాఫ్ట్గా వస్తాయి. అంతేనండి, మన పూర్ణం బూరెలు రెడీ అండి. ఒకసారి ఇలా ఈ పండక్కి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటాయి, చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఈ సింపుల్ అండ్ టేస్టీ అయిన పూర్ణం బూరెల రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.